Okay, dear students, now we are seeing Maths 1A. Maths 1A 7 marks question la question number 18 అంటే ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18 అంటే ఏంటమ్మా? ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? మన 7 మార్క్స్ కదా ఫస్ట్ క్వశ్చన్లో అలా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 18లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ చూసాము. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనమ్మా? ఫస్ట్ చూసాము, ఇప్పుడు సెకండ్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18లో లాంగ్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 18లో వచ్చే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటుందమ్మా? సెకండ్ క్వశ్చన్, let f from a to b, g from b to c be bijections. ఫస్ట్ ప్రాబ్లం లాగానే. ఓకేనా? let f from a to b, g from b to c be bijections. రెండు బైజెక్షన్స్ అట. బైజెక్షన్ అంటే ఏంటమ్మా? ఇది 1 1 on 2, ఇది కూడా 1 1 on 2. ఓకేనా? దెన్ షో దట్ g circle f inverse is equal to f inverse circle g inverse. ఓకేనా? g circle f whole inverse పైన -1, ఇన్వర్స్ అంటే -1 అమ్మ, ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? చాలా ఈజీ. మరి ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి. ఇవన్నీ కూడా స్టెప్సే చూడండి. చూస్తే మీకు ఎంత చిన్నగా ఉందో ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం చూడండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్. గివ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్షన్. ఇచ్చాడు కదా బైజెక్షన్ అని, ఇచ్చాడు, రాసాము. మరి ఎప్పుడైతే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా బైజెక్షన్. ఇన్వర్స్ అంటే ఏం లేదమ్మా, పైన -1 రాస్తాం, పైన -1 రాస్తాం. చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏంటిదట? బైజెక్షన్ అంట. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏంటిదట? బైజెక్షన్. మరి అది బైజెక్షన్ అయితే ఖచ్చితంగా ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అయ్యేది, మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎఫ్ ఇన్వర్స్ ఇలా రాస్తాము, -1 ఫ్రమ్ బి టు ఏ కూడా బైజెక్షనే. ఎఫ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ కూడా బైజెక్షన్ అంతే, మనం రాసుకోవాలి, ఇది డెఫినేషన్. ఓకేనా? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ, ఇన్వర్స్ రాసినప్పుడు ఏందమ్మా ఈ ఉల్టా అవుతుంది, ఏ టు బి కాస్త బి టు ఏ అవుతుంది. అదే అంతే, అంతకని ఇంకేం లేదు. ఏ టు బి ఈజ్ బికమింగ్ బి టు ఏ, ఏ టు బి ఈజ్ బికమింగ్ బి టు ఏ. ఎందుకంటే ఇన్వర్స్ చేస్తున్నాం, ఇన్వర్స్. ఓకేనా? ఇన్వర్స్ చేస్తున్నాం అంతే, రైట్? సో చూడండి, నౌ లెట్ us see. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ గివెన్, ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఈజ్ బైజెక్షన్, ఇది కూడా బైజెక్షన్ అవుతుంది. ఓకే, అలానే నెక్స్ట్ జీ ఫ్రమ్ బి టు సి బైజెక్షన్, ఓకేనా? నౌ జీ ఇన్వర్స్ సి టు బి బైజెక్షన్, అంతే కదా. జీ ఫ్రమ్ బి టు సి బైజెక్షన్ అయితే జీ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది. ఇక్కడ సి టు బి నుంచి, ఇది బి టు సి, ఇది సి టు బి. హోప్ వెరీ సింపుల్ స్టెప్స్ ఇవి కదమ్మా, సింపుల్ స్టెప్. ఎఫ్ బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ బైజెక్షన్ అవుతుంది, జీ బైజెక్షన్ అయితే జీ ఇన్వర్స్ బైజెక్షన్ అవుతుంది. ఓకేనా? ఇది ఏ టు బి అయితే ఇది బి టు ఏ, ఇది బి టు సి అయితే సి టు బి, అంతే. వెరీ సింపుల్, రైట్? నెక్స్ట్ ఏంటమ్మా? ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లంలో ప్రూవ్ చేసినాం కదా, ఏంటిది? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి కూడా బైజెక్షనే. ఫస్ట్ ప్రాబ్లంలో ప్రూవ్ చేసినాం మనం, ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అది తీసుకుంటాం అంతే కదా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ లెట్ ఏ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు బి బైజెక్షన్ అయితే షో దట్ ఏమన్నాం? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి బైజెక్షన్, షో దట్ అన్నాం కదా. అక్కడ ప్రూవ్ చేసినాం. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఏమైంది? బైజెక్షన్ అయింది కదా, ప్రూవ్ చేసినాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం అంతే. ఓకేనా? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి రాయాల్సింది ఏందమ్మా? ఇక్కడ కంపల్సరీ ఏ టు సి రాయాలి. ఏం రాస్తారు? ఏ టు సి. ఎట్లా రాస్తారు సార్ అంటే చూడండి, ఇక్కడ ఇది ఎఫ్ ఏమో ఏ టు బి, జీ ఏమో బి టు సి, ఏ టు సి రాయాలి. బి క్యాన్సిల్, ఏ టు సి రాయాలి. ఓకేనా? ఓకే, చూడండి అమ్మా, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి. మరి జీ సర్కిల్ ఎఫ్ ఎలా రాస్తాం సార్? గుర్తుపెట్టుకున్నామా? జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎఫ్ ఇక్కడ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఏంటిది? ఏ టు బి. తర్వాత జీ అంటే బి టు సి, అంటే ఈ బీబీ క్యాన్సిల్ ఏ టు సి అని రాస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి, కొంత ప్రాబ్లం అవుతుంది. జీ సర్కిల్ ఏమని రాస్తారు మీరు? ఏ టు సి అని రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ టు సి. ఓకే, వెరీ సింపుల్ అమ్మా. సో జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్, ప్రూవ్ చేసినాం, రాయడమే. మరి ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి బైజెక్షన్ అయితే మరి జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి టు ఏ కూడా బైజెక్షన్ అవుతుంది కదా, అంతే కదా. ఇది బైజెక్షన్ అయితే మరి దాని ఇన్వర్స్ కూడా బైజెక్షనే. ఇది ఏ టు సి అయితే సి టు ఏ. హోప్ యూర్ అండర్స్టాండింగ్. వెరీ సింపుల్ అమ్మ, వెరీ సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి టు ఏ కూడా బైజెక్షన్. ఇది ఎలా రాసాం సార్? ఈ స్టెప్ చూడండి అమ్మ ఒక్కసారి, ఈ స్టెప్ ఎలా రాసాం చూడండి. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ఎఫ్ ఇన్వర్స్ ఏమైంది చెప్పండి? వాట్ ఇస్ ఎఫ్ ఇన్వర్స్? ఎఫ్ ఇన్వర్స్ ఏం రాస్తామమ్మా? ఎఫ్ ఏమో ఏ టు బి, మరి ఎఫ్ ఇన్వర్స్ ఏంటిది? బి టు ఏ కదా, రైట్. నెక్స్ట్ జీ ఇన్వర్స్,
జీ ఏమో బి టు సి, మరి జీ ఇన్వర్స్ ఏమవుతుంది సి టు బి కదా. రైట్, మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ చూడండి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఇది కావాలి. ఇది ఎట్లా రాస్తున్నాం అంటే క్వశ్చన్లో చూడండి, ఇక్కడ క్వశ్చన్లు ఉంది ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఇది కావాలి మనకు, కాబట్టి అదే రాస్తున్నాం. ఓకే, అదే రాస్తున్నాం చూడండి ఇక్కడ. ఓకే రైట్, ఇదేమవుతుంది మరి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తామమ్మా, ఫస్ట్ జీ ఇన్వర్స్. ఓకేనా, జీ ఇన్వర్స్ అంటే ఇక్కడ రాస్తుంది చూడండి, ఫస్ట్ జీ ఇన్వర్స్ రాద్దాం. జీ ఇన్వర్స్ సి టు బి, జీ ఇన్వర్స్ సి టు బి. జీ ఇన్వర్స్ తర్వాత ఏం కావాలి, ఎఫ్ ఇన్వర్స్ రాస్తున్నాం బి టు ఏ. ఓకేనా, ఇలా సర్కిల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది చూడాలమ్మా, ఇప్పుడు ఇది చూడాలి. ఇది ఫస్ట్ పైన రాసుకోవాలి, తర్వాత ఇది కింద రాసుకోవాలి. చూడండి ఇక్కడ సి టు బి, బి టు అంటే బీబీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది మరి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఏమవుతుంది. ఓకే, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఏమవుతుంది, సి టు ఏ అవుతుంది, సి టు ఏ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా అనమాట. ఓకే రైట్, సో యా, జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఇస్ బైజెక్షన్, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి టు ఏ కూడా బైజెక్షన్ అవుతుంది. ఓకే రైట్, మరి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి టు ఏ కూడా బైజెక్షన్. ఎందుకు బైజెక్షన్ అంటే ఎఫ్ ఇన్వర్స్ బైజెక్షన్, జీ ఇన్వర్స్ బైజెక్షన్ కాబట్టి దీని సర్కిల్ కూడా బైజెక్షన్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఉంది కదా, ఈ రెండు సేమ్ ఉంటాయమ్మా. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి టు ఏనే, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కూడా సి టు ఏనే, గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కమ్మన్. ఓకే రైట్, సో ఈ రెండు ఏమైనా, ఈ రెండింటికి సేమ్ ఉన్నాయి చూడండి, డొమైన్ సిసి సేమ్ డొమైన్, ఈ రెండు మీద సేమ్ డొమైన్. ఓకేనా రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఏం చేయాలి, మనము ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కదా, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి, లెట్ చూడండి అమ్మా, లెట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సి. మరి ఇది ఏంటిది బైజెక్షన్ కదా, ఇదేంటిది జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బైజెక్షన్ కదమ్మా. బైజెక్షన్ అంటే ఏంటిది గుర్తుందా, బైజెక్షన్ అంటే 1 1 ఆన్ 2 కదా, 1 1 ఆన్ 2. సో ఇది ఆన్ 2 ప్రకారం ఆన్ 2 ఏమంటుందమ్మా చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏంటిది, అది సి టు ఏ కదా, ఆన్ 2 ఏమంటుంది, సి తీసుకుంటే ఏం రావాలి, ఏ రావాలి, అదే రాస్తున్నాం ఇక్కడ చూడండి. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి ఈజ్ ఏ రాస్తున్నాం. దేని ప్రకారం, ఆన్ 2 ప్రకారం, ఆన్ 2 డెఫినేషన్. ఓకేనా, సో ఇది సింపుల్ స్టెప్. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి ఈక్వల్ టు ఏ, దీని వాల్యూ ఎంత అనట, ఏ. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి వాల్యూ ఎంతనమ్మా, ఏ. ఎలా రాస్తాం సార్, ఆన్ 2 ప్రకారం, ఆన్ 2. సి తీసుకుంటే ఏ రావాలి, రైట్. ఇప్పుడు మరి అలానే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి, ఈ వాల్యూ చూద్దాం. మరి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి చూద్దాం. ఓకేనా, మరి ఇదేమవుతుంది చూడండి, ఈ సర్కిల్ తీసేస్తే ఆఫ్ కదా, ఇంతకుముందు మనం అనుకున్నాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ సి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ సి. మరి జీ ఇన్వర్స్ ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి, జీ ఇన్వర్స్ బైజెక్షన్ కదమ్మా, అంటే అది ఆన్ 2 అన్నట్టే కదా. ఓకేనా, జీ ఇన్వర్స్ అనేది బైజెక్షన్ ఆన్ 2. మరి జీ ఇన్వర్స్ సి ఏమవుతుందమ్మా, బి అవుతుంది ఆన్ 2 ప్రకారం. జీ ఇన్వర్స్ సి ఏమవుతుంది, సి తీసుకుంటే ఏం రావాలి, బి. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, జీ ఇన్వర్స్ సి బదులు ఏం రాస్తున్నాం, బి రాస్తున్నాం. జీ ఇన్వర్స్ సి బదులు ఏం రాస్తున్నామమ్మా, బి రాస్తున్నాం, ఆన్ 2 ప్రకారం, ఆన్ 2 ప్రకారం రాస్తున్నాం. ఓకే, మళ్ళీ ఎఫ్ ఇన్వర్స్ బి ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ పోదాం. వాట్ ఇస్ ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ, అంటే ఎఫ్ ఇన్వర్స్ బి తీసుకుంటే ఏం రావాలి, ఏ రావాలి. అందుకనే ఎఫ్ ఇన్వర్స్ బి బదులు ఏం రాస్తున్నాము మనం, ఏ రాస్తున్నాం. ఎఫ్ ఇన్వర్స్ బి బదులు ఏం రాస్తున్నాం, ఏ రాస్తున్నాం. అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి కూడా ఏమొచ్చింది ఆన్సర్, ఏ. చూడండి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి కూడా ఏనే వచ్చింది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి కూడా ఏనే వచ్చింది. రెండు కూడా ఏనే వచ్చినాయి కదా, రెండు కూడా సేమే, అంటే ఈ రెండు సేమ్ అన్నట్టే కదా. దేర్ ఫార్ వాట్ వీ కెన్ సే, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. అంటే చూడండి ఇవి అన్నమాట, సీలు, ఇది సీనే. ఓకేనమ్మా, ఇది సీనే, ఇది సేమ్ డొమైన్ అంటాం. ఈ స్టెప్ రాస్తే మనకు మంచి మార్కులు పడతాయి అమ్మా. ఏంటిది అది, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆర్ డిఫైన్డ్ ఆన్ ద సేమ్ డొమైన్ అని రాసి, అండ్ దే ఆర్ ఈక్వల్ కూడా. సో జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఎందుకంటే ఈ వాల్యూ కూడా మనకి ఏ వచ్చింది, ఇది కూడా ఏనే వచ్చింది. సో రెండు ఈక్వల్ అయినట్టే కదా. దిస్ ఈజ్ హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో రిపీటెడ్లీ ప్రాక్టీస్ అమ్మా. ఇది పెద్దగా మనము మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అలాంటి కాదు. ఇది జస్ట్ డెఫినేషన్స్ ప్రకారం రాసుకోవాలి. స్టెప్ బై స్టెప్ రాయండి, 2-3 సార్లు రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది.